తప్తులు అవుతున్న ఈ ప్రజల గురించి మరి యవనస్తులు ఎలా ఉండాలి, యవనస్తులు మరి ఎక్కువగా ఆకర్షితులు అవుతారు కదండి. మరి కాలేజ్కి వెళ్తున్న గర్ల్స్ కానీ కాలేజ్కి వెళ్తున్న బాయ్స్ కానీ ఎక్కువగా చూపుల వల్ల అట్రాక్ట్ అయిపోతుంటారు. అది ప్రేమ కాదు, ఒట్టి ఆకర్షణ. అతను మరి తన మోజు తీరిపోయిన తర్వాత మరి ఆడపిల్లలకి గర్భాలు చేసి వదిలిపెట్టడం, మగపిల్లోడైతే ఏదో ఒకటి చేసి చంపడం. మొన్న ఈ మధ్య మీరు చూసారో లేదు, ఒక అమ్మాయిని ఒక ఆర్మీ అతను ప్రేమించాడు. పెళ్లి కాకముందు నుంచి ప్రేమించుకున్నారు, ఒక 6 years దాకా లవ్ చేసుకున్నారంట. ఇంకా అతను పెళ్లి చేసేసుకున్నాడు. ఈ అమ్మాయి మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఇంకో పెళ్లి ఎందుకు చేసుకున్నావు, నువ్వు నన్నేం చేయమంటావని అబ్బాయి వెంట పడుతుంది. అబ్బాయి ఏం చేశాడు, నమ్మకంగా ఓ రోజు ఇంటికి పిలిపించి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఎందుకు? ఇవన్నీ కామపు కోరికల వల్లే కదా. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కంట్రోల్ చేసుకోలేక వైజాగ్లో జరిగింది పోయినసారి. అయ్యగారు మరి డాడీ గారు చెప్పారు మనకి. ఎందుకు ఇవన్నీ కామపు కోరికలు? మనకు దేవుడు శరీరాన్ని ఇచ్చింది ఇందుకేనా? ఆ కోరికల కోసమేనా? నీళ్లు లేకపోతే బతకలేము, అన్నం లేకపోతే బతకలేము, ఆహారం లేకపోతే బతకలేము, ఈ దురాశ లేకపోతే బతకలేమా? ఎందుకు మనకి ఇది దేనికి? అలా అనుకుంటే పౌలు గారు పెళ్లి చేసుకున్నారా? యేసుక్రీస్తు వారు పెళ్లి చేసుకున్నారా? మహాభక్తులు లేరా? వాళ్ళని మరి మోటివేషన్గా తీసుకోవచ్చు కదా. మరి ఎందుకు ఈ శరీరాలు ఇలా మరి దుర్భరంగా తయారు చేసుకుంటున్నారంటే కామతప్తులు అయిపోయారు. అందుకే యవనస్తులకి మరి పౌలు గారు ఒక చక్కని మాట చెప్తున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి పత్రిక 2:22 చూద్దాం. 2 తిమోతి పత్రిక 2:22. తిమోతి, యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో. చూసారా? చాలండి. తిమోతికి ఏం చెప్తున్నాడు పౌలు గారు? యవనేచ్ఛల నుండి పారిపో తిమోతి. యవనేచ్ఛల నుండి పారిపోతే ఏం చేస్తుందో తెలుసా? అదే జార స్త్రీ నునుపైన మాటలు మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. మరి అలాగే కదా మరి సంసోన్ని లాలించి పడగొట్టేసింది. మరి యోసేపుని తీసుకోవాలండి మనం మన జీవితాల్లో. యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో యోసేపుని తీసుకోవాలి. యోసేపు ఏం చేశాడు? పోతీఫర్ భార్య మరి యోసేపుని యోసేపు నాతో శయనించు అన్నప్పుడు యోసేపు ఏం చేశాడు? ఎవరు చూడలేదులే, ఎక్కడో నాది ఏదో దేశం, నేను ఇక్కడ ఉన్నాను, నాకు అసలు తెలిసిన వాళ్ళు లేరు, నేనంటే ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, నేనేం చేసినా ఎవరు చూస్తారు అనుకున్నాడా? నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూస్తే నేనేం చెప్పాలి నా దేవుడికి అని మనసులో హృదయంలో ఈ వాక్యాన్ని ఉంచుకున్నాడండి. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో అనే మాటని ఆయన ఆ రోజు మనసులో ఉంచుకున్నాడు కాబట్టి ఆ వస్త్రం కూడా అక్కడ వదిలేసి ఆమె నుంచి పరిగెత్తాడు. చూసారా? యవనస్తులకి యోసేపే మాదిరి. మరి అలాంటి మాదిరి గల్ల మరి ఎంతోమంది భక్తులు ఉన్నారు దీంట్లో. వీళ్ళ మాదిరి తీసుకోవచ్చు కదా. ఆ సినిమా దరిద్రపు క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు, వాళ్ళని తీసుకుంటారు మాదిరి. వాళ్ళు వేసిన డ్రెస్సులే వేస్తారు, వాళ్ళు వేసుకున్నట్టే చినిగిపోయిన గుడ్లు, ఎరబోసుకునే జుట్టులు. అసలు ఈ సినిమా వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమించుకుంటారు, ఒక 1 year కాపురం చేస్తారు, మళ్ళీ వాళ్ళు మోజు తీరిపోద్ది, ఇంకా డైవర్స్, ఇంకా నీకు నాకు బాయ్ బాయ్, నీ ఇష్టం వచ్చినోడు నువ్వు చేసుకో, నా ఇష్టం వచ్చినోడు నేను చేసుకుంటా. ఇదే సినిమాలో జరిగేది. సినిమాల్లో ఏదో నటించి పక్కకి వెళ్తారు వాళ్ళు, అబ్బా హ్యాపీగా ఉన్నారు అనుకోవడానికి లేదు. వాళ్ళ నిజ జీవితాలకు తొంగి చూస్తే కుక్కల కంటే దారుణం. వాళ్ళకి ఒక భర్త అంటూ ఒక భార్య అంటూ ఉండరు, ఎవరు పడితే వాళ్లే, కుక్కలే చెప్పాలంటే కుక్కలే. అలాంటి వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు వేసిన డ్రెస్సులు వేస్తారు, వాళ్ళు నడిచినట్టు నడుస్తారు, వాళ్ళు చెప్పిన డైలాగులు, ఇవన్నీ మనకు అవసరమా? అందుకే కదా యవనస్తులకి మరి మాదిరి యోసేపు గారండి. ఆదికాండంలో ఆ యోసేపు చరిత్ర చదువుతుంటే అసలు కన్నీళ్లు, దుఃఖం ఆగదు. ఇంత కష్టంలో కూడా మరి యోసేపు భార్యతో పోతే ఆమె ఎంతో సౌకర్యం కల్పించింది కదా. ఈ బాధలన్నీ పడాల్సిన అవసరం లేదు కదా. మనమైతే మరి దేవుడిని తెలుసుకోకపోతే ఖచ్చితంగా అలాంటి సందర్భంలో లొంగిపోతాం. కానీ యోసేపు దేవుడు అసలు హృదయంలో ఉన్నాడు కాబట్టి యోసేపు అలాగా యవ్వనేచ్ఛ నుండి పారిపోయాడు అంతే. ఇంకా అందుకే యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. ఎవరన్నా నిన్ను అభ్యంతరపరుస్తున్నారా? నువ్వు అక్కడే ఉండొద్దు, పారిపో. నువ్వు అక్కడే ఉండి నేనేదో సాధిస్తాను, వాడిని నేను మారుస్తాను, ఇవన్నీ వేస్ట్. ఏంది నువ్వు మార్చేది? వాళ్ళు నిన్ను మారకపోతే చాలు, అస్సలు వేస్ట్. దేవుని తెలియని ప్రజలతో మనకు సావాసమే వద్దు, దేవుని నమ్మిన బిడ్డలతో మనకు సావాసమే కావాలి. సో యవనేచ్ఛల నుండి నేను జయిస్తాను, వాళ్ళని నేనేదో మారుస్తాను అని మనం ఏదో ముందుకెళ్ళామా మనం బలైపోతాం. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, మంత్రాలు చేస్తారు ఖచ్చితంగా. మంత్రాలంటే ఇవేవి పూజలు కాదు, వాళ్ళు అలా పడగొట్టేస్తారు, అట్రాక్టివ్గా ఉంటాయి వాళ్ళ మాటలు. ఈ మధ్య మరి వైష్ణవి కేసు చూసారో లేదో, ఆవిడకి ఏం చెప్పాడు వాడు? నువ్వు లేకపోతే నేను బతకలేను,
నువ్వు లేకపోతే అసలు నువ్వే నా జీవితం, అది ఇది అని చెప్పి ఆ అమ్మాయి కోసం ఏదో ఏదో మందు తాగేశాడంట. ఇంకా ఆ అమ్మాయి నమ్మేసింది, ఇంకా నా కోసం మందు తాగాడంటే ఇంకా నేను పడకపోతే ఎట్లా అని చెప్పేసి ఆ అమ్మాయి పడిపోయింది. 10 నెలలు కూడా కాలేదు, ఆ అమ్మాయి గర్భవతిని చేసి ఆ అమ్మాయిని కత్తితో విచక్షణ రహితంగా పొడిచి వెళ్ళిపోయాడు. అది మనుషులకి ఉన్న ప్రేమ. మనుషుల ప్రేమకి దేవుడి ప్రేమకి ఎంత తేడా ఉందో చూస్తున్నాం కదా. అందుకే ఏ విషయంలోనే సరే బైబిలే మనకు మాదిరి. బైబిల్ని చదువుకుంటే మనల్ని దేవుడు సక్రమైన మార్గంలో నడిపిస్తాడు. చివరిగా ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు మనకి గొప్ప మాదిరండి. ఆయన ఈ లోకంలో పాపం లేకుండా బ్రతికి, ఈ శరీరంతోనే బ్రతికి ఎలా ఉండాలో నేర్పిన మహానుభావుడు. ఆయన ఈ భూమి మీదకి రాబట్టే మనకి ఎంత జ్ఞానం తెలిసింది, లేకపోతే మనకు అసలుకి జ్ఞానం ఎక్కడిది? ఆ యేసుక్రీస్తు వారు ఒక్క మాట అన్నారు చూడండి, మత్తయి సువార్త 5:28. మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవును. ఇంకెంతకంటే గొప్ప మాట ఎవరు చెప్తారండి? ప్రభుత్వాలు ఏమంటున్నాయి? నువ్వు తప్పు చెయ్యి, కానీ ఏంటది? పద్ధతిగా తప్పు చెయ్యి కానీ పద్ధతిగా తప్పు చెయ్యి. కండోములు తీసుకొని వెళ్ళి తప్పు చెయ్యి. ఏమైంది? కండోములు నిన్ను కాపాడుతాయా? ఇదిగో ఈ దేవుని వాక్యం మన జీవితాలను కాపాడిద్ది. ఏమంటున్నాడు? మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో పాపం చేసినట్టంట. వ్యభిచారం, మోహపు చూపు. ఫస్ట్ చూపుతోనే కదండి స్టార్ట్ అయ్యేది. పోతుంది ఒక స్త్రీ, చూస్తాము, భయ ఎంత బాగుంది అనుకుంటాం, అమ్మాయితో ఎలాగైనా చేయించాలనుకుంటాడు ఒక దుర్మార్గుడు. వాళ్ళ మనసుల్లో అలాంటి కోరికలు ఉంటాయి. అందుకే ఆయన ఈ మాట పలికాడు, మోహపు చూపు చూసి ప్రతివాడు అప్పుడే ఆమె హృదయం అందు ఆడి హృదయం అందు విచారం చేసేసాడు. మోహపు చూపు అంటే మనసులోనే పుట్టింది నేరం, దానిని ఆపకుంటే జరుగుతుంది ఘోరం. ఇలాంటి మాటలేనండి మనకు కావాలి. మనసులో పుట్టింది అప్పుడే ఎయిడ్స్, అది బయటకు వచ్చిన తర్వాత మనుషుల్లోకి, మనసులోనే అక్కడ దానికి అడ్డుకట్ట వేస్తే ఈరోజు HIV ద్వారా బయటికి రాదుగా. మరి దేవుడు అప్పుడే చెప్పేశాడు మనకి, మోహపు చూపొద్దు, దాన్ని అక్కడే కట్ చేయి. ఒక 2 శరీరాలు కలవక ముందే ఆ చూపును అప్పటితో కట్ చేయి. నా చూపేంది ఇలా ఉంది, నా చూపు ఇలా ఉండకూడదు, నేను వెంటనే దేవుడి దగ్గరికి పరిగెత్తాలి, నేను నా దేవుడి దగ్గరికి రావాలని చెప్పి బైబిల్ దగ్గరికి పరిగెత్తాలి. అప్పుడే మన తలంపులు మారిపోయేలా దేవుడు మనతో మాట్లాడతాడు. అలా దేవుడు చెప్పిన ప్రతి మాటను కనుక మనం పాటించగలిగితే ఈ HIV కాదు కదా, ఏదొచ్చినా మనల్ని ఆపలేదు, మనం దేవుడి దగ్గరని చేరకుండా ఎవరు ఆపలేరు. కాబట్టి యాకోబు పత్రికలో చివరిగా యాకోబు పత్రికలో 1:15 దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణమును. మరణం అంటే ఎయిడ్సే కదా. ఎయిడ్స్ మరణానికి మందు లేదు, ఎయిడ్స్కి మందు లేదు. సో ఎయిడ్స్ అప్పుడే చెప్పేశాడు దేవుడు. పాపాన్ని దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది. ఆ పాపం మరణాన్ని కంటుంది. మరి ఎయిడ్స్ వచ్చిందంటే మరణమే కదా, ఎవరింకేం చేయలేరు. సో కాబట్టి మనం ఇంతవరకు దేవుడు చెప్పిన ఈ మాటల్ని మరి చెడ్డగా మరి ఎవరు తప్పుగా ఆలోచించుకోకుండా, దేవుడు ప్రతి విషయాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. మన జీవితానికి సంబంధించిన ఏదైనా సరే ఎవరైనా తప్పుగా ఊహించుకోవచ్చు. ఎయిడ్స్ గురించి చెప్పడం ఏంది వాక్యంలో అని వాడికి తెలియక మాట్లాడుతున్నాడు. ఇవి చెప్పకపోతే మనం ఎలా కట్టు లేక తిరుగుతాం కదా, ఇవి చెప్పకపోతే మనం ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాం కదా. మరి ఇవి చెప్పబట్టే కదా మనం మన హృదయాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చింది ఈ మాటల ద్వారానే కదా. మనం కూడా మనం మరి దేవుడిని నమ్ముకోముందు ఇష్టం వచ్చినట్టుగా తిరిగిన వాళ్ళమే కదా. మరి జీవ గ్రంథాన్ని నమ్ముకున్న తర్వాత మనం కూడా ఇలా లోకంలో చెడిపోతున్న ఎంతో మందిని కాపాడాల్సిన బాధ్యత క్రైస్తవులుగా మనము తీసుకొని, ఇంకా చాలా మందిని మరి ఇలాంటి భయంకరమైన రోగాల నుంచి ఆత్మకు సంభవించే పాతాళానికి పడకుండా మరి అలాంటి వారిని ఎంతో మంది తప్పించేవారిగా ఉండాలని మరి ఈ చిన్న మరి దేవుడి మాటలు మీకు తెలియజేసినందుకు మీకు మరి ధన్యవాదాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా కన్న తండ్రి, నీకే వందనాలు.
తండ్రి మా జీవితాలకు సరిపడిన నీ వాక్యం తండ్రి నేను నీ పిల్లలతో మాట్లాడి ఉన్నాను. నాకు మరి ఇక్కడ చేరిన నీ బిడ్డలందరితో మాతో మాట్లాడినారు తండ్రి. మా శరీరాలను మేము ఎలా కంట్రోల్ చేసుకోవాలో తండ్రి మీ జీవ గ్రంథంలో మా కొరకు రాసి ఉంచినందుకే వందనాలు తండ్రి. మరి తిమోతిలాగా తండ్రి మేము యవ్వనేచ్ఛల నుండి పారిపోయేవారిగా ఉండునట్లు మీ కుమారుడు చెప్పిన మాటలు తండ్రి మరి మోహపు చూపుతో చూసి ప్రతివాడు మరి తన హృదయం అందు అప్పుడే వ్యభిచారించేవాడు అవుతాడు కదా అని మరి ఇలాంటి చక్కని మాటలు తండ్రి మేము మరి లోకంలోనే చెడిపోతున్న మరి నాశనానికి వెళ్ళిపోతున్న వారు అందరి దగ్గరికి మేము తీసుకువెళ్ళుటకు క్రీస్తు సైనికులుగా మమ్మల్ని అందరినీ మార్చమని విన్న ఈ వాక్యాన్ని మళ్ళీ మా హృదయాలను నెమరు వేసుకుంటూ మాకు అందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన పుణ్యనామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నీలా యవ్వనంలో ఉన్న యోసేపు బ్రతుకు పద చూద్దాం. లేవా నిన్ను తడిమే తలపులెన్నో తనకు ప్రియనేస్తం. నీలా యవ్వనంలో ఉన్న యోసేపు బ్రతుకు పద చూద్దాం. లేవా నిన్ను తడిమే తలపులెన్నో తనకు ప్రియనేస్తం. వయసులోన ఉన్న తనకు వెంట పడితే నాడు పడతి పడక కోరుకోని పరిశుద్ధుడే అతనురా. నటుని అనుసరించి నీవు అతని అనుసరించి చూడు. కోరికలకు కళ్ళెమేసి వెలుగుతావురా. ఇది లోకం నేర్పని జ్ఞానం, నీ దేవుడు నేర్పిన పాఠమురా.